అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ కథ పేరు వేదరక్షణ వాజపేయం. ఈ అనుభవం మంత్రాలయంకు చెందిన ఋగ్వేద అధ్యాపకులు పి రామకృష్ణాచార్య గారివి. మా నాన్నగారు జె పద్మనాభాచార్య వాజపేయ యాజి గారికి నాతో పాటు 4 కొడుకులం. మా నాన్నగారికి పరమాచార్య స్వామివారిపై అనన్య భక్తి ప్రపత్తులు. వారు ఋగ్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. అప్పుడు మేము కుంభకోణంలో నివసించేవాళ్లం. అప్పుడు పరమాచార్య స్వామివారు మా నాన్నగారిని పిలిచి, ఇప్పుడు మధ్వులలో అగ్నిహోత్రులు ఎవరూ లేరు కనుక నువ్వు రోజు అగ్నిహోత్రం చేయడం ప్రారంభించాలి అని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశానుసారం మా నాన్నగారు అధ్యయనం ప్రారంభించి నిత్యాగ్నిహోత్రి అయ్యారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మా నాన్నగారు వేదపారాయణం చేస్తున్నారు. కంచి పరమాచార్య స్వామివారు పంపగా వచ్చామని 2 వ్యక్తులు వచ్చారు. మా నాన్నగారు కలకత్తా వెళ్ళి అక్కడ ఉన్న వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడ ఉన్న మధ్వ సముదాయానికి పౌరోహిత్యం చేయవలసిందిగా పరమాచార్య స్వామివారు ఆదేశించారని వారు తెలిపారు. మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మా పెద్దన్నయ్యను తీసుకొని కలకత్తా వెళ్లారు. అక్కడి వేద భవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడి మధ్వులకు వైదికం చేస్తూ ఉండేవారు. 4-5 సంవత్సరాల తరువాత 1968లో ఒక బస్సు ప్రమాదంలో మా అన్నయ్య చనిపోయాడు. పరమాచార్య స్వామివారు మమ్మల్ని విజయవాడ వేద సదస్సుకు రమ్మన్నారు. అక్కడ స్వామివారిని కలువగా మమ్మల్ని కలకత్తా వదిలి కావేరీ తీరంలో ఉండమని ఆదేశించారు. దాంతో మేము సిరుగమణి అగ్రహారం చేరుకున్నాము. అక్కడ శ్రీమాన్ వెంకటేశ అయ్యర్ గారు మా వసతికి నెలభత్యానికి ఏర్పాట్లు చేశారు. నాన్నగారు అక్కడ ఋగ్వేదం నేర్పుతూ అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. శాస్త్రం ప్రకారం నిత్యాగ్నిహోత్రం, ఇష్టి, సోమయజ్ఞం జరిగేవి. పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఎందరో మధ్వ విద్యార్థులు వేదరక్షణ నిధి ట్రస్ట్ తరపున విద్యార్థులుగా చేరి అధ్యయనం చేసి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఈనాటికి సిరుగమణి వేద పాఠశాల నడుస్తోంది. మా చిన్న తమ్ముడు పరశురామన్ అక్కడ అధ్యాపకుడు కూడా. ఈ రోడ్లో మా నాన్నగారు వాజపేయ యాగం పూర్తి చేసిన తరువాత మహాస్వామి వారి దర్శనం కోసం మహాఖాన్ వెళ్ళాము. అక్కడ ఉన్న శ్రీమఠం సేవకులకి వాజపేయ యాగం పూర్తి చేసి స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పాము. కానీ మహాస్వామివారు మమ్మల్ని మా బసకు తిరిగి వెళ్ళమని సమాధానం పంపారు. ఏదో కారణానికి మహాస్వామివారి దర్శనం లభించకపోవడంతో మేము బస చేస్తున్న సత్రానికి వచ్చి మిక్కిలి బాధపడుతున్నాము. 1 గంట సేపటి తరువాత ఏనుగు, గుర్రం, చామరం, వేదఘోష, మంగళ వాయిద్యాలతో కూడిన ఒక బృందం అటుగా వచ్చింది. యాగం చేసి వచ్చిన వారు ఇక్కడ ఎవరో బస చేస్తున్నారు, వారిని సకుటుంబంగా తీసుకురమ్మని పరమాచార్య స్వామివారు సండూర్ సంస్థాన మహారాజు గారిని పంపారు అని మాతో చెప్పారు. ఆ విషయం విని మేము ఆనందాశ్చర్యాలకు లోనయ్యాము. సామవేద ఘోషతో కలకత్తా శంకరనారాయణ శ్రౌతి మమ్మల్ని తీసుకొని వచ్చారు. సండూర్ మహారాజు గారు మా నాన్నగారికి శ్వేతఛత్రం పట్టి ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. మేము మహాస్వామి వారి మకాం చేరుకోగానే స్వామివారు మాతో, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఈ కన్నీళ్లు? వాజపేయ యాగం చేసిన వారిని రాజలాంఛనాలతో తెల్లని గొడుగు కింద చూడాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మిమ్మల్ని అలా చూడాలనే నేను వెనక్కు పంపాను అని చెప్పారు. మహారాజు గారు పట్టిన శ్వేతఛత్రాన్ని మాకు ఇచ్చి దాదాపు 2 గంటల సేపు మాతో మాట్లాడి మా బాధను తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. ఇది మా జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని అత్యద్భుతమైన సంఘటన. ఈ అనుభవం మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.